హాయ్ అండి. థంబ్‌నెయిల్ చూసి క్లిక్ చేసిన వాళ్ళకి, ఈ వీడియో ప్రెజెంట్ చూస్తున్న వాళ్ళకి థాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో మీరు థంబ్‌నెయిల్ చూస్తుంటే ఆల్రెడీ మీకు క్లియర్ కట్‌గా అర్థమైపోయి ఉంటుంది మ్యాటర్. ఏదైతే కప్పు కోసం పోరాడుతూ లోపల మనసులో ఉన్న మాట బయటికి చెప్పుకోలేక కష్టాలు పడుతున్నారని చెప్పుకోవచ్చు. అండ్ మనకి ప్రతిరోజు ఆ ఎపిసోడ్‌లో ఏదైతే చూస్తున్నామో, ఆ లైఫ్స్‌లో ఏదైతే చూస్తున్నామో చాలా కష్టాలైతే పడుతున్నారనమాట. అంటే వాళ్ళకి చాలా మంది కామెంట్స్ చేశారు. తనూజకి ఏజ్ ఎక్కువ అండ్ మన కళ్యాణ్‌కి ఏజ్ తక్కువ. ఏజ్ తక్కువ ఎక్కువేం కాదు. మన తనూజ గారికైతే 29 ఉంది. అండ్ మన కళ్యాణ్‌కైతే 27. ఏజ్ పక్కన పెడదాం. ఏజ్ అనేది మ్యాటర్ కాదు. ఇక్కడ ఫీలింగ్స్ అనేది మ్యాటర్ అన్నమాట. లోపల అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏంటి? వాళ్ళు చేసే పనులు అది ఐదో తరగతి పిల్ల బచ్చగాడికి చూపించినా గూడా చెప్తాడు. ఇది ఖచ్చితంగా లవ్వే అన్న అని చెప్తాడనమాట. అలాంటిది వాళ్ళకి లోపల నడుస్తుంది. మన ఓబీపీ లవ్ ఏజ్‌లు మనం అనుకుంటున్నాం ఏజ్‌లు అయ్యిని. వాళ్ళకే లేవు ఏజ్‌ల గురించి ఎవడు గూడా పట్టించుకోవట్లేదు బయట. దాని గురించి పక్కన పెడితే క్యూట్ లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. క్యూట్ అండ్ కుట్టి లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చనమాట. అంత బాగుంది. వాళ్ళు ఏం చేసినా బాగుంది. ప్రతి ఎపిసోడ్‌లో మనం ఎక్కువ ఒక 70% చూసుకున్నట్లయితే తనూజనే, కళ్యాణే ఉండడం జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య తనూజ కళ్యాణ్‌ని తిట్టడము, కళ్యాణ్ అలగడము, మళ్ళీ మళ్ళీ తనూజ మధ్యలో వీళ్ళు ఐరన్ చేసుకునే టైంలో వెళ్ళడము, మళ్ళీ ఇద్దరు క్యూట్‌గా మాట్లాడుకోవడము. కాకపోతే బయటికి చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకురా బయటికి చెప్పుకోలేకపోతున్నారు అంటే బికాస్ ఆఫ్ మీ వల్లే. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరైతే తన్నూజాకి, కళ్యాణ్‌కి ఓటు ఎవరైతే వేస్తున్నారో, మీ వల్లే వాళ్ళు బయటికి చెప్పుకోలేకపోతున్నారు. అదేంటి అంటే అవును. ఫస్ట్ ప్లేస్‌లో, సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు కాబట్టి, ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు ఏదైతే టాస్క్ ఆడుతున్నారో, ఏదైతే ఒక ఫ్లోలో పోతున్నారో, అది బాగా వర్కౌట్ అవుతుంది కాబట్టి, మళ్ళీ ఎందుకిప్పుడు కొత్త ప్రయోగం చేయడం అవసరమా? ఇప్పుడు మళ్ళీ మనం గాని డీమోన్ పవన్ రీతూకి ఎలాగో అది వర్కౌట్ అవ్వట్లేదు. మళ్ళీ మనం గూడా అదే చేస్తే ఏమో ఓటింగ్ తగ్గిపోతుందేమో, కప్పు రాదేమో, ఏమన్నా ఉంటే బయట చూసుకోవచ్చు. ఇప్పుడు ఇయన్నీ ఎందుకు అని వాళ్ళు కొంచెం డౌన్ ఫాల్ అయితే ఉన్నట్లు తెలుస్తుంది. కానీ వాళ్ళు చేసే పనులు గాని, వాటి గురించికి మనం ఈజీగా తెలిసిపోతుంది. వాళ్ళు లైక్ చేసుకుంటున్నారని చెప్పి ఇప్పటికి గూడా ఇంత చెప్పాక గూడా ఇంకా లేదురా నువ్వేటి చెప్పేది ఇది మేము ఫ్రెండ్‌షిప్పే అనుకుంటున్నాం. ఎలా మాట్లాడతావు అలా ఇది ఖచ్చితంగా ఫ్రెండ్‌షిప్పే అంతకుమించి ఏం లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో అండ్ ఇది ఖచ్చితంగా లవ్వే అని అనుకుంటున్నారో దయచేసి కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మామ. లైక్ చేసి స్టార్ట్ చేయండి. లైక్ చేస్తే మీలాగా చాలా మందికి ఈ వీడియో స్ప్రెడ్ అవుతుంది. తెలుస్తుంది ఇన్ఫర్మేషను. అండ్ మన వీడియో 1000 సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా కావాలి. మీరే చేసుకోవాలి మామ. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. మీకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా షూర్ అనమాట. అదనమాట మ్యాటర్. అండ్ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అసలేంటి వీళ్ళిద్దరి మధ్యన ఏందుంది? అసలేం నడుస్తుంది? ఎందుకు వీళ్ళు అసలు చెప్పుకోలేకపోతున్నారు? అసలు దానికి రీజన్స్ ఏంటి? మనకి ఎపిసోడ్‌లో చూస్తుంటే 70% వీళ్ళిద్దరే కనిపించడం జరుగుతుంది. వీటన్నిటి గురించి క్లియర్ కట్‌గా వీడియో ఉంటుంది. స్టార్ట్ చేద్దాం ఇంకా. ఇప్పటికి లేట్ అయిపోయింది. ఇంకేంటంటే మ్యాటర్ ఏంటంటే క్లియర్ కట్‌గా తనూజ, కళ్యాణ్ మనకి ఎపిసోడ్‌లు చూస్తుంటే చూసే వాళ్ళకి, లైవ్ చూసే వాళ్ళకి మెయిన్ ఎపిసోడ్‌లు కాకుండా ఎపిసోడ్‌లలో మనకి లైవ్‌లో అసలు చాలా విషయాలు, ఆ లైవ్‌లో జరిగే విషయాలు, మంచి మంచి విషయాలన్నీ కట్ చేసేసి, చెత్తా చెదారం మొత్తం తీసుకొనొచ్చి ఎపిసోడ్‌లో పెడుతున్నారు. అందుకే ఈ ఎపిసోడ్‌లు చిరాకు దొబ్బుతుంది. అసలు చూడాలంటేనే ఆ ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి ఆ ఎపిసోడ్‌లో చూడాలంటేనే అట్టర్ ఫ్లాప్ మూవీ చూస్తున్నట్లు, అట్టర్ ఫ్లాప్ మూవీని పదే పదే రుద్ది రుద్ది చూస్తున్నట్లు అంత చిరాకు దొబ్బుతుందనమాట. వాళ్ళు పోయినసారి పెట్టిన టాస్క్‌లు, ఈసారి పెట్టే టాస్క్‌లు ఏమన్నా బాగున్నాయా? సరే అయన్నీ పక్కన పెడదాం. మన టాపిక్ వేరు కాబట్టి ఇప్పుడు మాట్లాడుకోబోయేది. దాని గురించి కూడా ఒకసారి కామెంట్ చేసి చేయండి. అసలు ఈ సీజన్ ఎలా ఉందో? నాకైతే నచ్చట్లేదు. నచ్చేవాళ్ళు, నచ్చని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్ సెట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు కాబట్టి మీకు నచ్చుతుందో, నచ్చలేదో అది కూడా కామెంట్ చేయండి మామ. చూద్దాం. అండ్ మ్యాటర్‌కొస్తే వీళ్ళు క్లియర్ కట్‌గా మనము చూస్తున్నాము. మనకి ఏదైతే తనూజ కళ్యాణ్‌ని తిట్టడం ఎన్నో సార్లు చూసాం. ఎన్నో సార్లు చూసాం. ఎన్నో విషయాల్లో తిట్టడం చూసాము. కానీ అసలు కళ్యాణ్ ఏమాత్రం ఫైర్ అవ్వకుండా, ఏం చేయకుండా కూల్ అండ్ కామ్‌గా మళ్ళీ తనూజకే సపోర్ట్ చేయడం. మళ్ళీ తనూజతోనే మాట్లాడడం. మళ్ళీ తనూజని ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళ దగ్గరికి పోయి స్టాండ్ తీసుకొని మాట్లాడడం. ఇవన్నీ చూస్తున్నాం మనం. చూస్తున్నాము. ఈజీగా ఆటోమేటిక్‌గా అంటే ఇప్పుడు ఒకరు తిడుతున్నా కూడా వాళ్ళని తిట్టకుండా సరే తిట్టేవాళ్ళు మనోళ్ళే కదా!
ఎందుకు మనం ఇష్టపడుతున్న వాళ్ళే కదా మనల్ని తిట్టేది. మనం ఎందుకు సీరియస్ అవ్వాలి అని కూల్ అవ్వడం. మళ్ళీ వాళ్ళకేమన్నా ఒక ఇష్యూ వస్తే ఒక కెప్టెన్సీ టాస్క్ ఏదైతే దివ్యకి, మన తనూజకి జరిగే టాస్క్ అంతకు ముందే వీళ్ళిద్దరు గొడవ పడతారు. ఒక బెండకాయ కర్రీ కోసం. దానికోసం రచ్చరచ్చకి గొడవ పడడం జరుగుతుంది. దాని తర్వాత ఎమ్మటే కెప్టెన్సీ టాస్క్ నడిస్తే మన కళ్యాణ్ వచ్చేసి క్లియర్ కట్‌గా 100% మన తనూజకే సపోర్ట్ చేయడము. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ ఎన్ని చేసినా, ఏం చేసినా నేను తనూజ సైడే నిలబడతాను. ఇంగ తనూజాకే సపోర్ట్ చేస్తాను. అంతే అని క్లియర్ కట్‌గా ఉన్నాడన్నమాట మన కళ్యాణ్. అండ్ మన తనూజ కూడా అంతే. మన తనూజ కూడా మనం చూసుకున్నట్లయితే రెస్పెక్ట్ ఇచ్చే విధానం కళ్యాణ్‌కి. ఎప్పుడన్నా ఐరన్ చేసుకుంటుంటే అక్కడ పోయి వాళ్ళ క్యూట్ సంభాషణ కొన్ని ఇవన్నీ మీరు అనుకుంటారు. ఏంటి ఇన్ని ఎప్పుడు జరిగినయి? ఏంటి? ఏం చెప్తున్నాడు ఈడ? ఏమన్నా సీజన్ 10 గురించి చెప్తున్నాడా? అని అనుకోవచ్చు. ఇవన్నీ లైవ్ ఎవరైతే చూస్తున్నారో ఇయన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను చెప్పింది అది ఇందాక. ఆ లైవుల్లో జరిగే మంచి సీన్స్ అన్నీ కట్ చేసి ఏయైతే చెత్తా చెదారం అంతా ఉందో అదంతా తీసుకొనొచ్చి ఎపిసోడ్‌లో పెడుతున్నారు. అందుకే చిరాకు దొబ్బుతుంది. ఇంక దాని గురించే కాదు చిరాకు. ఏయైతే ఆ గేమ్స్ ఒకటే గేమ్స్‌ని లాగి రుద్దినట్టు రుద్ది వాడిని రుద్దుతున్నారు కాబట్టి చిరాకు దొబ్బుతుంది. అది వేరే విషయం. ఇదన్నమాట మ్యాటర్. ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత గూడా అసలు కొంతమంది ఇంకా అంటారు. ఏజ్ డిఫరెన్స్ ఈ ప్రతిసారి ఎంత చెప్పినా ఏజ్ డిఫరెన్స్ ఏం ఏజ్ డిఫరెన్స్ 29 ఇయర్స్ ఆ అమ్మాయికి. 29 ఇయర్స్ తనుజ గారికి అండ్ 27 ఇయర్స్ వరకు మన కళ్యాణ్‌కున్నాయి. సరే ఏజ్ ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ మన గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ గారే చేసుకున్నారు. అయన్నీ ఫీలింగ్స్ మ్యాటర్ ఇక్కడ. మెయిన్ ఫీలింగ్స్ మ్యాటర్ అన్నమాట. గీజులు అయన్నీ మన తాతల కాలంలోనే ఎళ్ళిపోయినాయి. ఎన్ని క్యాస్ట్ ఫీలింగ్స్ అయన్నీ ఎళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏం లేవు. అయి కూడా కొంతమంది ఉంటే ఇంకేం చేయలేం. అయి కూడా ఇప్పటికి కూడా కొంతమంది పాటిస్తుంటే ఇంత జనరేషన్ వచ్చి ఇంత టెక్నాలజీ వచ్చాక కూడా ఇంక వాటి గురించి ఆలోచించుకుంటూ ఉంటే అయ్యే పని కాదనమాట ఇది. దాని గురించి మాట్లాడుతున్నాము. ఈ ప్రస్తుతానికి ఈ సీజన్ 9 ఏమన్నా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. బాగుంది. ప్రతి ఒక్కరు లవ్ స్టోరీ అనగానే మన రీతూది, మన డీమోన్ పోది అనుకుంటారు కానీ, ఈ ఒక సీక్రెట్‌గా వాళ్ళు బయట పడకుండా వాళ్ళు పడే అష్టకష్టాలు అసలు బయటగా వాళ్ళ ఫీలింగ్స్ చెప్పుకోలేక, ఏం చేయలేక ఒకళ్ళు చెప్తే ఏమైద్దో, బయట అసలు జనాలకి పోర్ట్రేట్ ఎలా ఇద్దో, మనది నచ్చుద్దో, లేదో అని వాళ్ళే ఫీల్ అవుతూ, వాళ్ళే కుంగిపోతూ, ఒకరినొకరిని చెప్పుకోలేక వాళ్ళ ఫీలింగ్స్ ఏదైతే మనకి సుమనన్నకి, సంజన గారికి సంచలనంగా కళ్యాణ్ చేసినప్పుడు తనూజకి, మన కళ్యాణ్‌కి ఫైర్ అయినప్పుడు కళ్యాణ్ 1 గంట వరకు అక్కడే బయట ఉండి ఫీల్ అవుతూ ఉంటాడు కూర్చొని. బ్యాటరీస్ కూడా మార్చుకోకుండా. అప్పుడు సుమనన్న వచ్చి ఓడిపోయిన నేనే ఇలా ఉన్నాను. నువ్వెందుకు ఫీల్ అవుతావు అంటే, మాట్లాడిన వాళ్ళు ఎవరో చూసావు కదన్నా నువ్వు. అసలు ఎందుకు ఇలా మాట్లాడతారు? అంటే కేవలం తనూజ మాట్లాడిందనే ఫీల్ అయ్యాడు అంతే. ఇప్పుడు వేరెవరు మాట్లాడుంటే నార్మల్‌గా లైట్ తీసుకునేవాడు. అక్కడ కూడా మనం క్లియర్ కట్‌గా చూసుకోవచ్చనమాట. అండ్ మన తనూజ కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు అక్కడ ఎంత ఏడుస్తాడో అసలు. కళ్యాణ్ మనం ఏడ్చేది చూసాము. ఫుల్‌గా ఏడవడం, మళ్ళీ వాళ్ళిద్దరూ నా కోసం ఏడ్చావా? ఎందుకు ఏడ్చావు? ఏంటి నా అమ్మాయి అడగడం కానీ, ఇవన్నీ చాలా జరిగాయి. మెయిన్ అసలు వాళ్ళిద్దరు పేరు వాళ్ళు ఇష్టపడుతున్నారో లేదో అది కూడా కొంచెం పక్కన పెడితే, ఏదైతే వాళ్ళ పేరు మనం అప్పుడు సండే పోయిన వీక్ సండే అప్పుడు అది ఒక 'శివ' సాంగ్ మూవీలో నాగార్జున సార్ 'శివ' మూవీ ఉంటది కదా! ఆ సాంగ్‌కి ఆ డాన్స్ ఆ సోఫాలో వెనక నుంచి వచ్చి ఆ అమ్మాయి శారీతో మనోడు మంచిగా టక్ చేసుకొని ఆ గ్రీన్ షర్ట్ ఏదైతే ఉందో దాంతో ఆ డాన్స్ చేసే విధానం, ఆ స్టెప్పులు పీక్స్‌కెళ్ళిపోయినాయి. చూసే వాళ్ళకి వావ్! సూపర్ అనిపించిందనమాట. మీకు ఎంతమందికి అనిపించిందసలు? అందరి డాన్స్‌ల కంటే ఆ రోజు చేసిన అందరి డాన్స్‌ల కంటే కొంచెం అంతో ఎంతో ఈ పేరుకి పర్ఫెక్ట్ అనిపించిందనమాట. ఇంకొంచెం 'డీమోన్ పవన్', 'రీతు' కూడా వాళ్ళు కూడా బాగా చేశారు. పర్లేదు. కానీ వీళ్ళది ది మోస్ట్‌లీ మాట్లాడుకుంటే అండ్ అదే అక్కడే సండే రోజు 2 వీక్స్ నేను నామినేట్ అవుతాను సార్. ఆ అమ్మాయి చాలా లోన్‌లీగా ఫీల్ అవుతుంది. వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఉంది. ఖచ్చితంగా ఆ అమ్మాయికి మెసేజ్ అవసరం. నేను 2 వీక్స్ నామినేట్ అవ్వడానికి కూడా నేను రెడీ. ఎవడుంటాడండి రెడీ? ఒక కామన్ మ్యాన్‌గా వెళ్ళేసి ఏ సపోర్ట్ లేకుండా నాకు ఓటింగ్ పడద్దో, లేదో ఏమీ తెలియకుండా అసలు నేను 2 వీక్స్ అసలు మన నామినేషన్స్ వస్తే రచ్చ రంబోలు చేస్తుంటారు ఒక్కొక్కరు. నేను నామినేట్ అవ్వకూడదు అని. అలాంటిది ఒక్క చిన్న మెసేజ్ కోసం అలా ఎవరు సాక్రిఫైస్ చేయరు. ఎంతో లోపల మనకి ఎంతో హార్ట్‌ఫుల్‌గా వాళ్ళ గురించి ప్రేమ, ఎంతో అభిమానం అయన్నీ ఉంటేనే అలాంటి మాటలు బయటకొస్తాయన్నమాట. తనూజ కూడా కొంచెం తెలివిగానే ఆలోచించి, లేదు నువ్వు అవ్వకూడదు. నువ్వు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి తనూజ అది ఒప్పుకోకపోవడం. ఎందుకంటే ఎలాగో ఫ్యామిలీ వీక్ వస్తది కదా! ఎందుకు మనం సెల్ఫిష్‌గా ఆలోచించకూడదు అని అసలు కళ్యాణ్‌కి ఏ ఎఫెక్ట్ ఉండకూడదని తనూజ కూడా ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళిద్దరూ అలా చేయడం అనేది అంటే అది వర్కౌట్ అవ్వకపోయినా వర్కౌట్ అంటే అది తీసుకోలేదు కదా! అది మెసేజ్ తీసుకోకపోయినా గానీ ఇద్దరు మాట్లాడే విధానం వాళ్ళ ఇష్టం ఇండైరెక్ట్‌గా కూడా మనకి తెలిసింది. ఆ రోజు తెలిసింది. వావ్! అసలు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరికి కొంచెం అండర్‌స్టాండింగ్ ఉన్నట్టు, కొంచెం వీళ్ళు లైక్ చేసుకుంటున్నట్టు
క్లియర్ కట్‌గా పిచ్చ క్లారిటీగా తెలిసిందనమాట. మీకెంతమందికి అనిపిస్తుంది? ఆ సిట్యుయేషన్ చూసాక కూడా లేదు వాళ్ళది ఫ్రెండ్‌షిప్పే, ఓన్లీ ఫ్రెండ్‌షిప్ కోసమే ఇది చేస్తున్నారు. అంత ఫ్రెండ్‌షిప్ అయితే మరీ అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక అమ్మాయి తిట్టిందని, తిట్టినా కూడా పోయేసి ఆ కెప్టెన్సీ టాస్క్‌లో సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏం చేసినా గాని మళ్ళీ తనుజ సైడే నిలబడటం, తనుజతోనే మాట్లాడటం, ఇయన్నీ మనం చూస్తూనే ఉన్నామనమాట. ఇంత చేసాక కూడా ఫ్రెండ్‌షిప్ అంటే ఎవడు నమ్మడు. 1% కూడా ఛాన్స్ లేదనమాట. ఖచ్చితంగా వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ మోర్. అదే వాళ్ళ మైండ్‌లో కూడా అదే ఉంది. కాకపోతే మీ వల్లే. మీ వల్లే మీరు ఓట్లు తగ్గిస్తారు. అది వర్కౌట్ అవ్వకపోతే, ఆ బాండింగ్ అనేది వర్కౌట్ అవ్వకపోతే, ఆ ఓటింగ్ తగ్గుద్ది అనే కేవలం అదే ఒక ఒపీనియన్‌తో వాళ్ళైతే కొంచెం వెనకబడటం జరుగుతుంది. అది బయట ఆ ఫీలింగ్స్ బయట పెట్టుకోకుండా వాళ్ళలోనే ఉంచుకోవడం జరుగుతుంది అనేది క్లియర్ కట్‌గా తెలుస్తుందనమాట ఇన్ఫర్మేషన్. 'బిగ్ బాస్' సీజన్ 9 తెలుగు లవ్ స్టోరీ ఎవర్రా అంటే అంతకుముందు మన 'డీమోన్ పవన్ రీతు' అని వస్తది అనుకున్నాం ఖచ్చితంగా. కాకపోతే ఖచ్చితంగా ఒక సీక్రెట్ లవ్ స్టోరీ కూడా ఒకటి జరిగింది. తెలియకుండా ఏదో ఒక మూవీ స్టోరీ లాగే ఉందన్నమాట. ఇది ఒక మూవీలో వాళ్ళిద్దరికిద్దరు చెప్పుకోకుండా వాళ్ళలో వాళ్ళే కుంగిపోవడం. ఇదంతా ఒక స్టోరీ తీయొచ్చాము. ఒక మూవీ తీయొచ్చాము మంచిగా. అలాంటి నడుస్తుందన్నమాట హౌస్‌లో. అయన్నీ మనం ప్రతి ఎపిసోడ్‌లో చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నాంరా అంటే ఒక 75% మనకి ఎపిసోడ్‌లలో 'బిగ్ బాస్' అయితే తనూజని, కళ్యాణ్‌ని వీళ్ళిద్దరిని చూపించడం జరుగుతుంది. ఏ గేమ్స్ పెట్టినా గాని వీళ్ళని టాప్‌లో ఉంచడం జరుగుతుంది. మన కళ్యాణ్‌ని రాజు చేశాడు కదా! ఏదో రకంగా వీళ్ళకే ఓట్లు ఎక్కువ పడుతున్నాయి. వీళ్ళనే ఎక్కువగా చూపించాలని ఖచ్చితంగా అదేదో ఒక ప్లాన్‌తోనే చూపిస్తున్నారు. మంచిగా బానే ఉంది. మనకు కూడా బానే ఉంది. కాకపోతే ఆ ఎపిసోడ్‌లు ఏయైతే వాళ్ళు పెట్టే గేమ్స్ అవన్నీ అవే చిరాకు దొబ్బుతున్నాయి ఫస్ట్. వాళ్ళు పెట్టే గేమ్స్ ఏయైతే ఉన్నాయో ప్రతిరోజు అదే గేమ్ పెట్టిందే పెట్టి ఒక వారం రోజులు అదే కెప్టెన్సీ టాస్క్ అదే ఫోన్ పెట్టుకొని నువ్వు రెబెల్ అంతే. నువ్వు రెబెల్‌వి నువ్వు వెళ్ళిపో. మేము ఒక దిండు కింద ఒక పేపర్ పెడతాం. ఆ పేపర్ చదువుకో. నువ్వు నీ పాటికి నువ్వు చేసుకోపోరా నాయన ఏదో ఒకటి అని చెప్తున్నారనమాట. ఏంటండి ఏం ఇదేమన్నా చిన్న పిల్లల తాగుడు మూతలాట ఏంటి? తాగకూడదు. మళ్ళీ ఈ వీక్ చూసుకున్నట్లయితే ఇంక పాన్ ఇండియా రేంజ్‌కెళ్ళిపోయారు. కింగ్ అంట, ఇద్దరు క్వీన్‌లంట, వాళ్ళకి నలుగురు జనాభా అంట, సోల్జర్స్ అంట. ఈ సోల్జర్స్ ఆ చపాతీలు చేసుకోవడం సరిపోతుంది ఆ కిచెన్‌లో. ఎప్పుడు చూసినా ఆ కెమెరా ఎప్పుడు పెట్టినా ఆ కిచెన్‌లో ఆ చపాతీ రుద్దుకోవడం తప్పితే ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇంక కింగు, క్వీన్స్ అంటే ఆ సోఫాలిచ్చారు. 3 సోఫాలిచ్చారు. అతక్కపోయారు. ఫెవిక్విక్ ఏసి అతికిచ్చేసినట్టుంది వాళ్ళ ముగ్గురిని ఇంకా. లేట్ల ఏదైనా సరే ఆ కర్పూచకాయ సుమనన్న చేత తెప్పించుకోవడము, మన దివ్య అయితే పర్ణి గారితో మసాజ్ చేపించుకోవడము. ఇయ్య ఇదా రాజు చేసే పనులు. ఏం జేస్తున్నారో ఏంటో అసల గేమ్స్ ఎందుకు పెడుతున్నారో, సరే వీళ్ళేదో తప్పు చేస్తుంటే మరి 'బిగ్ బాస్' ఎందుకు చెప్పట్లేదు? మీరిలా చేయాలి, ఇలా చేయాలని ఎందుకు చెప్పట్లేదు? అసలు ఎందుకు ఇంతమందిని ఒక కామెడియన్‌ని పెట్టుకొని కామెడీ ఎందుకు చేపించట్లేదు? ఆ! ఫిజికల్ గేమ్స్ ఆడే నిఖిల్, గౌరవ్, మనకు బర్నయ్య గారు, డీమన్ పవన్, నిఖిల్ ఇంతమంది ఉన్నప్పుడు ఆ ఫిజికల్ గేమ్స్ ఎందుకు పెట్టట్లేదు? ఇంతమంది లేడీస్ ఉన్నప్పుడు ఏదో ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టొచ్చు. డాన్స్ ఏదో ఒకటి నైట్ టైమ్స్ మంచి ఒక స్టేజ్ లాంటిది క్రియేట్ చేసేసి ఒకటి పెట్టుకోవచ్చు. అయ్యెందుకు పెట్టట్లేదు? అసలు వీళ్ళని హౌస్‌లోకి తీసుకొచ్చి డబ్బులెందుకిస్తున్నారు? మనల్నెందుకు చంపుతున్నారు? ఎన్ని రోజులు పెట్టి ఇంగ రివ్యూస్ చెప్పే మాకే ఆ ఎపిసోడ్ చూడాలంటే చిరాకొస్తుందంటే, ఇంగ బయట జనాలకి టీఆర్‌పీ రేట్ తగ్గిపోదు అంటే ఎందుకు తగ్గిపోదు? ఖచ్చితంగా తగ్గిపోద్ది. ఇలాగే ఉంటే తగ్గద్ది కూడా. ఇంగ సీజన్ 10 మీద కూడా ఏముందిలే ఎంత చూసినా ఇంగ ఇంతే గదా! ఒక కెప్టెన్సీ టాస్క్ తీసుకుంటారు నెలంతా రుబ్బుతారు దాన్ని. ఆ! ఇంగ ఒకరే వస్తారు. ఒక్క పర్సన్ 3 వీక్స్ నుంచి వాళ్ళే ఫస్ట్ రావడం ఏంటండి? ఇప్పుడు నేను తనుజ గురించి ఏదో బ్యాడ్‌గా చెప్పడమో, కళ్యాణ్ గురించి బ్యాడ్‌గా చెప్పడం ఏందో కాదు. బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళే రావడం ఏంటి? అంటే చిన్నగా ఈ టాపిక్ వేరే మనం మాట్లాడేది. కాపోతే ఫ్రస్ట్రేషన్ ఆగట్లేదన్నమాట చూస్తుంటే. అది మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నా. చిన్న టాపిక్ అది మాట్లాడుకొని ఎండ్ చేసేద్దాం వీడియో. చిరాకేముండదు. ఇది లాజికల్ పాయింటే. ఇప్పుడు ఒకే పర్సన్ 3 వీక్స్, 4 వీక్స్ నుంచి ఫస్ట్ రావడం ఏంటి? కరెక్ట్‌గా ఫిజికల్ గేమ్స్ ఆడితే ఎవరికీ స్కోప్ దొరకట్ల. అక్కడ నిఖిల్‌కైతేమి, గౌరవ్‌కైతే వీళ్ళందరూ ఎందుకు ప్రతిసారి ఓటింగ్ పెట్టినప్పుడల్లా డౌనే ఎందుకొస్తున్నారంటే ఫిజికల్ గేమ్స్ వాళ్ళకి తగ్గట్టు పెట్టట్లేదు. ఇమానుయేల్‌కి తగ్గట్టు కామెడీ రూపంలో ఆయనకి సరిగ్గా పెట్టట్లేదు. ఫిజికల్ గేమ్స్ ఆడే వాళ్ళకి ఫిజికల్ గేమ్స్ సరిగ్గా పెట్టట్లేదు. కొంతమంది లేడీస్ అయన్నీ ఉన్నప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకోవచ్చు. అయ్యేమీ పెట్టట్లేదు. ఇవన్నీ ఫ్యామిలీ షో అన్నారు. ఎన్నో పెట్టుకోవచ్చు. ఒక వంటకాలు పెట్టుకోవచ్చు. ఏమైంది ఇప్పుడు తప్పేముంది? ఒక మామిడికాయ పచ్చడి ఎలా చేస్తాం? మామిడికాయ పచ్చడి చేయండమ్మా చూద్దాం. ఎన్నో పెట్టుకోవచ్చు. ఎంటర్‌టైన్‌మెంట్ మనం చూడొచ్చు. దాని మధ్యలో కొంచెం ఎంటర్‌టైన్ చేసుకుంటా ఎన్నో ఆలోచిస్తే ఎన్నో ఉన్నాయన్నమాట పెట్టుకుండేటియి. అలాంటివి పెట్టుకోవట్లేదు కాబట్టి ఇన్ని పిల్ల బచ్చా గేమ్స్ ఏదైతే గోలీలాట, చిల్లాకోడు అండ్ తొక్కుడు బిళ్ళ ఇయి పెట్టుకుంటున్నారు కాబట్టి 3 వీక్స్ నుంచి నామినేట్ ఎవరైతే అవుతున్నారో వాళ్ళే మనకి తనూజ, కళ్యాణ్ వాళ్ళకే
3 వీక్స్ నుంచి ఎప్పుడు వచ్చినా వాళ్ళే టాప్‌లో ఎత్తుకున్నారంటే, వీళ్ళకి స్కోప్ ఎక్కువ ఇవ్వట్లేదు హౌస్‌లో. వీళ్ళకి తగ్గట్టు గేమ్స్ పెట్టట్లేదు. వాళ్ళు అందుకే హైప్ అవ్వట్లేదు. అందుకే వాళ్ళు నామినేషన్స్‌కొచ్చినా ఉన్న ప్లేస్‌లోనే ఉంటున్నారనమాట. అది ఎప్పుడైతే గేమ్స్ అన్నీ ఎవరికి తగ్గట్టు వాళ్ళ గేమ్స్ రోజుకొక గేమ్స్ పెట్టుకుంటా వెళ్ళిపోతే, ఎవరి ఓటింగ్స్ పడుతుంటాయి. టాప్ ప్లేస్‌లు, సెకండ్ ప్లేస్‌లు అయి కూడా మారుతూ ఉంటాయి. ఇంట్రెస్ట్ వస్తది. అప్పుడు కప్ ఎవరు తీసుకుంటార్రా అనేది ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి. అలా ఉండాలి. ఇప్పుడు వన్ సైడ్ మ్యాచ్ లాగా అయిపోయింది. ఇప్పుడు జనాలు ఈజీగా చెప్పి తనుజే తీసుకుంటది వెళ్ళిపోద్దిలే కప్పు. అది అందరికి తెలిసిందే కదా! మళ్ళీ ఎందుకని ఈజీగా అందరికి క్లియర్ కట్‌గా ఒక మైండ్‌లో పడిపోయింది. అలా పడకూడదు. లాస్ట్ వరకు గూడా అలా ఉండాలి. మీరు పెట్టే గేమ్స్ అలా ఉండాలి. వాళ్ళు అలా ఆడాలి. మీరు అలా క్రియేట్ చేయాలి. బిగ్ బాస్ హౌస్ అంటేనే అది. అలా పెడితే రోజు రోజుకి నామినేషన్స్‌కొచ్చినా ఎవరు ఆడే ఆట వాళ్ళు ఆడుతుంటారు. ఎవరి స్ట్రెంత్ వాళ్ళు చూపిస్తుంటారు కాబట్టి గేమ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా లాస్ట్ వరకు కూడా ఒక సస్పెన్స్ ఉంటుంది. ఎవరు తీసుకుంటారా అని. అదన్నమాట మ్యాటర్. అండ్ ఇంగేది ఏదో ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడా. ఖచ్చితంగా కరెక్టే. ఫ్రస్ట్రేషన్ ఏముంది ఇది నిజమే. దీనిదేమో మీ అందరికి అదే అనిపిస్తుంటుంది. అలాగే ఉంది షో కూడా. ఇంక ఇది పాయింట్‌కొస్తే వీళ్ళదైతే బాగుందండి పేరు. కళ్యాణ్, తనూజాది అది బయటికైతే పడలేకపోతున్నారు గానీ మొత్తానికైతే వాళ్ళకి ఇష్టమన్నట్టు తెలుస్తుంది. వాళ్ళు మాట్లాడుకునే విధానం తిట్టినా గాని కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళకే సపోర్ట్ చేసే విధానం, ఒకరికేమైనా బాలేకపోతే ఒకరు ఫీల్ అయ్యి ఏడ్చే విధానం ఇయన్నీ చూస్తుంటే పిల్లోడికి కూడా అర్థమైద్ది. ఇది లవ్వేరా అనేసి. అది అలాగే అందరికి మనకు కూడా అర్థమవుతుందనమాట. ఇది మ్యాటర్. అండ్ వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి మామ. లైక్ ఖచ్చితంగా చేయండి మామ. లైక్ చేస్తేనే వీడియో ఎక్కువ మందికెళ్తుంది. మన ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మామ. సబ్స్క్రైబ్ కిందే ఉంటుంది. అండ్ 1000 సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా కావాలి. చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంకంతే మ్యాటర్. అండ్ జై హింద్.